మిమ్మల్ని అడగడానికి కారణం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నాగార్జున సాగర్ కృష్ణా జిల్లాలన్నీ కూడా ఏపీకి తరలించకపోతున్నా కానీ ఎవరు నోరు మెదపడం లేదని కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. ఏమంటారు? ఇంకా అలాంటి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకుండా కృష్ణా వాటర్ అటు వెళ్ళిపోతుందంటే వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకి పోతున్నాయి, మన వాటా ప్రకారం మనకు వస్తున్నాయి. ఏదో బట్టగాల్చి మీద చేయాలని ఏదో ఆరోపణ తప్ప ఏంది వారి ఆరోపణలకు సహేతుకంగా ఏమున్నది? అదేదో చెప్తే కదా మేము చెప్పేది. అట్లా తరలించకపోయేదానికి ఎవరి వాటర్ వాళ్ళకి ఇవ్వకుంటే ఇక్కడ ప్రజలు మాత్రం మనకు ఓట్లేసి గెలిపియలేదా? ఇక్కడ ప్రజలకు నీళ్ళు ఇవ్వకపోతే మనం ఇది చేయరా? మనం డెడ్ స్టోరీలో ఉన్నప్పుడు కూడా పోయినసారి మనం వాడుకోలేదా? మన కేటాయింపుల ప్రకారమే జరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఒక లీటర్ కూడా నీళ్లు ఎక్కువ అంతకుమించి వాళ్ళని మనం వాడుకొని ఇచ్చేది లేదు, అంతకుమించి అలాంటి ఇబ్బంది కూడా ఏం లేదు. మరొక విషయం, బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ విషయంలో చూస్తున్నాం. రాహుల్ గాంధీ విషయంలో ఇటీవల రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రకారం బండి సంజయ్ చెప్తున్నట్టు ఆ రాహుల్ గాంధీ అసలు హిందువే కాదన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమంటారు? ఇప్పటికీ దీని గురించి దేశంలో ఎన్నోసార్లు చర్చ వచ్చింది. కానీ ఇంత చర్చ వచ్చిన తర్వాత కూడా మరి బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే వారిని ఏమంటాం? కాబట్టి ఇప్పటికైనా బండి సంజయ్ లాంటి వాళ్లకు అందరికీ హెచ్చరిక అనుకోండి, లేకపోతే రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు పిచ్చి మాటలు ఆపి దాని గురించి ఇట్లాంటి అర్థవంతమైన చర్చలు పెట్టి ప్రజల గురించి ఆలోచించండి అని చెప్తాం. ఎస్సీ వర్గీకరణ అంశం కూడా క్యాబినెట్లో చర్చించ జరిగింది, దాన్ని పార్లమెంట్లో పెట్టాలని కూడా డిమాండ్ చేసినటువంటి ఒక ఎంపీ. అవును, దాన్ని కూడా ఇక్కడ చర్చించి దీన్ని అసెంబ్లీలో పెట్టి తప్పకుండా పార్లమెంట్కి పంపిస్తాం. అక్కడ మిగిలింది బీజేపీ ప్రభుత్వం పైన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. తప్పకుండా మేము ఇచ్చిన మాట ప్రకారం, చెప్పిన మాట ప్రకారం ఇవన్నీ అసెంబ్లీలో పెడతాము. అసెంబ్లీలో పెట్టి మేము అసెంబ్లీ తీర్మానం చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ మొదటి నుంచి కూడా చెప్తున్నారు, ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాలని మీరు కోరుతున్నారు. అతను ఫామ్ హౌస్ నుంచి వాళ్ళ పుట్టినరోజు నుంచే బయటకు వచ్చి రేపటి నుంచి విస్తృతంగా సమావేశాలు పెట్టడం, ఒక సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కూడా పదే చెప్తున్నట్టు. ప్రతిపక్షం అన్న తర్వాత ప్రభుత్వం మీద ఏదో ఒకటి అంటనే ఉంటారు. విఫలమైందో లేదో ఈరోజే చూసిన పోలీసింగ్లో ఈరోజు తెలంగాణ నెంబర్ 1లో ఉంది, గవర్నెన్స్లో నెంబర్ 1లో ఉంది, ట్యాక్స్ కలెక్షన్స్లో నెంబర్ 1లో ఉంది. వాళ్ళు ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఏదైతే కుప్పలాగా చేసిపోయినరో గత సంవత్సర కాలం నుంచి కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నడుస్తున్న ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తి పట్టు పెట్టి ఈరోజు రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ని మంచిగా తీసుకొని వచ్చి అంతా సెట్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి ఏ ప్రభుత్వం మీదనైనా ఏదో ఒక విమర్శ చేస్తారు. కేసీఆర్ గారి విమర్శలు కూడా అలాంటివే. ఇంకొకటి, మీరు ఫామ్ హౌస్ నుంచి ఏదైతే కేసీఆర్ గారు బయటకు వస్తున్నారని అంటున్నారు, చాలా స్వాగతించే విషయం. వారు కూడా రావాలి, ప్రజల కోసం కష్టపడాలి. ప్రతిపక్షాలు కూడా మా ఏమన్నా తప్పులుంటే ఎత్తి చూపాలి, మేము కూడా సరిదిద్దుకుంటాం. ఇది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. ప్రతిపక్షాలు చెప్పినా ఒక నిమిషం ఆగండి. ప్రతిపక్షాలు చెప్పినా ఇది చేసినా కానీ ఎవరు చెప్పినా సలహాలు స్వీకరించి ప్రభుత్వం ప్రజల కోసం చేసే ప్రతి మంచి పని కూడా చేస్తారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీరు పదే కూడా ఎంపీలు ఉన్న కానీ తెలంగాణకు నిధులు ఇవ్వలేదు అంటున్నారు. 10 లక్షల కోట్లు ఇచ్చింది కేంద్రం తెలంగాణకు అని కూడా కిషన్ రెడ్డి చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఒకటి అర్థం చేసుకోవాలి, 10 లక్షల కోట్లు ఎక్కడి నుంచి ఇచ్చిందంట అంటే వాళ్ళు చెప్పే లెక్కలు ఎట్లాంటివి అంటే మనం ట్యాక్స్ కడితే మనకే మామూలుగా మన రాష్ట్ర వాటా కింద వచ్చే పైసలన్నింటినీ కూడా ఏదో కేంద్రం మనకు రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం కోసం ఎక్కువ చేసిందని చెప్తున్నారు. కానీ మేము అడిగేది ఏంటంటే ఎట్లయితే మిగిలిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వాళ్ళు ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి వాళ్ళకి ఎక్కువ పైసలు ఇచ్చిండ్రు. బీహార్కి పైసలు ఇచ్చిండ్రు. ఆఖరికి బడ్జెట్లలో కూడా మీరు చూస్తున్నారు బీహార్ ఏపీ బడ్జెట్ అనే రోజులు వచ్చినాయి. కాబట్టి మీరు చెప్పేది తెలంగాణ రాష్ట్రానికి మీరు ఉండటం వల్ల ఎక్కువగా వనగూరింది ఏంది అని. అది ఎవరున్నా మీరున్నా లేకున్నా రాష్ట్రానికి వచ్చే వాటా, రాష్ట్ర ఆదాయంలో వచ్చే వాటా రాష్ట్రానికే వస్తుంది. ఆ వాటానే మీరు ఏదో మేము తీసుకొచ్చినామని చెప్తున్నారు. అది ఎట్లయినా రావాల్సిందే. అది కాకుండా మన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వాళ్ళు ఏదైనా సాధించింది ఏంటి అనేది చెప్పమని మేము కోరుతుంది.